నిన్న శుక్రవారం ఆగస్టు 2న రిలీజ్ అయిన జాన్వీ కపూర్ కొత్త హిందీ సినిమా ఉలజ్ రిలీజ్ అయిన మొదటి రోజు కేవలం 1 కోటి నెట్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు అయితే కేవలం 1 కోటి మాత్రమే వచ్చింది మొదటి రోజు. ఇంకా 49 కోట్లు నెట్ వస్తే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. సినిమా ట్రైలర్ బాగానే ఉంది, నేను బాగానే ఉంటుంది అనుకున్నా, బట్ కలెక్షన్స్ లేవు. పోటీలో ఇంకో హిందీ సినిమా అజయ్ దేవగన్ సినిమా రిలీజ్ అయింది, ఆ సినిమా కూడా పెద్ద కలెక్షన్స్ లేవు. కానీ ఉలజ్ కాడికి మేలే ఆ సినిమాకు 2 కోట్లు నెట్ వచ్చింది, ఈ సినిమాకు 1 కోటి మాత్రమే వచ్చింది. ఆ సినిమా బడ్జెట్ 100 కోట్లు, సో 2 కోట్లు వచ్చాయి. ఈ సినిమా బడ్జెట్ 50 కోట్లు, సో 1 కోటి వచ్చింది. మరి రెండిట్లో మరి శని ఆదివారాల్లో ఈరోజు ఉలజ్ ఎంత కలెక్ట్ చేస్తుంది ఏం కథ అనేది చూడాలి. 50 కోట్లు అంటే కొద్దిగా కష్టమే, ఎందుకంటే జాన్వీ కపూర్ తప్ప ఇక ఏమంటారు హీరోగా అంటూ ఎవరు లేరు, క్రౌడ్ పుల్లర్స్ ఎవరు లేరు. సినిమా బాగుంటేనే చూస్తారు, మరి సినిమా ఎలా ఉందో తెలియదు, నేను ఇంకా చూడలేదు. అది మన జాన్వీ కపూర్ అన్ని ఎక్స్పెరిమెంట్ సినిమాలే చేస్తుంటుంది. సో దేవర వచ్చే వరకు కమర్షియల్గా ఆమెకు సక్సెస్ దక్కదేమో అనుకుంటున్నా. అది మన జాన్వీ కపూర్ కొత్త హిందీ సినిమా ఉలజ్ 2500 స్క్రీన్లలో రిలీజ్ అయింది ఇండియాలో. 50 కోట్ల బడ్జెట్లో తీసిన ఈ సినిమా మొదటి రోజు కేవలం 1 కోటి నెట్ మాత్రమే. ఇంకా 49 కోట్లు నెట్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి, కొద్దిగా కష్టమే. ఓకే, బాయ్.